మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు ఈ హిమాలయస్లో ఉన్న చాలా మంది యోగులకు కానీ లేకపోతే ఈ అఘోరీస్ కానీ 600, 700, 800 సంవత్సరాలు కూడా బతికున్న వాళ్ళు ఉన్నారు అని చెప్తారు. నిజమా అండి అది అసలుకి? 100% నిజం. నాతో వస్తే నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను రోషన్ గారు. మీరు అంటే అందరినీ నేను తీసుకెళ్ళలేను. ఒకసారి మనం ప్రోగ్రామ్ ఇట్లా వెళ్దాం ఒకసారి హిమాలయస్ అంటే జస్ట్ ఈ కెమెరాస్ ఇవన్నీ లేకుండా మనం ఉత్తరకాశీ నుంచి బయలుదేరదాం. నేను ట్రై చేస్తాను. ఇప్పుడు మా గురువు గారికి 280 సంవత్సరాలు, మీ గురువు గారికి 300 సంవత్సరాలు, ఒక అతనికి అమరయోగి అమర్నాథులు. వీళ్ళు ఎప్పుడు శరీరం తింటారు. వీళ్ళ అనుమతి వాళ్ళంతటా వాళ్ళు కలవాలనుకున్నప్పుడు మమ్మల్ని కలుస్తారు. ఇప్పటికీ వాళ్ళ ప్రేరేపణే మమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. అంటే సమాచారం ఎలా వస్తుంది? ఇప్పుడు ఒక రహస్యాన్ని అంటే ఇవన్నీ పబ్లిక్కి రకరకాల కామెంట్స్ వస్తాయని చెప్పాలి. ఈరోజు తెలియాలి అసలు చాలా వరకు. ఎందుకంటే దాన్ని ఒక ఉదాహరణకి ఈ మధ్యనే ఒక 1 year అయింది. రాజేశ్వర్ శర్మ అని ఒక అతను ఉండేవాడు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆయన 100 years బతికారు. మనం ఈ మధ్య వెనకాల ఆయన ప్రత్యక్షంగా చూశారు మా గురువుగారితో మాట్లాడుతుంటే. అప్పటి నుంచి ఆయనకు మాకు స్నేహం ఏర్పడింది. భారతి గారని వారి డాటర్, ఆవిడ కూడా మంచి స్నేహము. ఆయన ఒక రకంగా గురువు. ఆయన దగ్గర నేను సంస్కృతాన్ని నేర్చుకుంటుండేవాడిని అప్పుడప్పుడు. అంటే నేను భారత పర్యటన చేశాను. భారత పర్యటన 16,000 కిలోమీటర్లు చేశాను మొత్తం కాళీనడక. అలా అప్పుడు ఈయన దగ్గర నేను కొంతకాలం సంస్కృత అధ్యయనము, శ్లోకాలు ఎలా చదవాలి అలా చేస్తున్నప్పుడు ఒకసారి నది ఒడ్డున అలా కూర్చుంటే ఆయన ఇలా కూర్చున్నారు. మా గురువుగారు ఆకాశం నుంచి ఇలా దిగారు. అలా దిగుతూ అంటే ఇది యథార్థం నమ్మాల్సిందే. ఆయన ఏదో కూర్చున్నాను, గురువుగారు అలా దిగుతుంటే అమ్మడే నేను పోయి నమస్కరించాను. ఎవరికి కనపడరు వారు వాస్తవానికి. నేను పోయి వారితో విన్నవిస్తున్నానా, నువ్వు నర్మద బయలుదేరు అన్నారు. నర్మద నువ్వు వెళ్ళాలి అని చెప్పారు. ఇక్కడ చూసి ఎవరితో పెద్ద ఆయన ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు అన్నారు. గురువుగారు మీకు కనిపించారా అంటే ఎవరో ఒక ఆయనతో మాట్లాడుతున్నావే అన్నారు. కొంచెం పెద్దవాడు, సాధకుడు కాబట్టి ఆయన కనిపించారు. ఆయన అప్పటి నుంచి నా స్నేహం ఆయన వదలలేదు చివరి వరకు కూడా. నా వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. ఆయనతో లాస్ట్ పెద్ద ఆయన అనమాట, మన అమరేశ్వరం గారితో. అలా అంటే ఇవన్నీ సత్యం ఉంటే సత్యము, సత్యం లేదంటే లేదు. నిజంగా భగవత్ శక్తి ఉంది. ఒకవేళ భగవత్ శక్తిని పక్కన పెట్టండి, ఒక మానవుడు ఒక దివ్యమైన శక్తిగా మారడానికి మనం బాడీకి ఏదైనా సాధ్యమే. ఈ కంప్యూటర్ ప్రపంచ అతీతంగా ఏదైనా సాధ్యమే. అది యథార్థం. మనిషికి ఆహారం, మంచినీళ్ళు చాలా ఇంపార్టెంట్. అవి లేకుండా 300-400 సంవత్సరాలు మీ గురువులు ఇప్పటికీ బతికుండి తపస్సు చేస్తున్నారు అంటే ఎవరు అన్నారు ఇంత గుళికలు అంటే ఏంటండి, దేని నుంచి తయారు చేస్తారు అవి? అంటే అవి వేసుకోవటం వల్ల శక్తి ఏమొస్తుంది? అసలు ఇన్ని సంవత్సరాలు అసలు అన్నం తినకుండా మంచినీళ్ళు తాగకుండా ఎలా ఉండగలుగుతున్నారు? సాధనలో ఉన్నప్పుడు సాధ్యమవుతాయి. అది నేను కూడా అనుభవించాను కాబట్టి పరిపూర్ణ సాధన, డెడికేటెడ్గా. అయితే ఈ సాధన అనేది ఆత్మపరంగా, దైవపరంగా విశ్వసిస్తే నిజం. అయినా మన బాడీ ఎంత గొప్పదంటే మనము దానికి కనెక్ట్ కావాలి. మన బాడీకి కనెక్ట్ కావాలి. దాన్ని పంచకోశములు అంటారు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఇవి స్పష్టంగా వాడితే నేను నిరూపిస్తాను అంటున్నా. స్పష్టంగా వాడితే మనం ఒక 5 రోజులు 3 రోజులు ముందు స్టార్ట్ అవుతుంది. మనం భౌతికమైన అంటే ఎక్కువ శ్రమతో కూడిన పనులు లేకుండా మాట్లాడడానికి శక్తి ఉంటుంది, మౌనంగా ఉండొచ్చు. వీటిని శుద్ధంగా చేసుకోగలగాలి. వాటికి మనం చేయాల్సిందంటే మంచి ఆహారం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అలా తీసుకుంటున్నప్పుడు అన్నీ శుభ్రపడినప్పుడు నీకు ఇంకా ఆహారం, ఫుడ్ అవసరం రాదు. కొద్ది రోజుల తర్వాత ఎనర్జీగా మారిపోతుంది. అసలు అఘోరీలు అన్నం తినరా? మంచినీళ్ళు తాగరా? ఎందుకు తాగరు? తాగుతారు. అన్నం తింటారు, మంచినీళ్ళు తాగుతారు. కానీ వారికి తినాలనిపించినప్పుడే తింటారు, తాగాలిచ్చినప్పుడే తాగుతారు. ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ అక్కడ హిమాలయాల్లో? ఏది దొరికితే అది. ఇప్పుడు బాగా దొరుకుతుంది రోషన్ గారు. అప్పుడు కష్టం, కానీ అప్పుడు ఎప్పుడో ఒక్కసారి దొరుకుతుంది. యాపిల్ పండ్లు తింటాం. నేనైతే చాలా రోజులు యాపిల్స్ తిని యాపిల్స్తోనే ఉన్నాను. యాపిల్స్ తీసుకొచ్చుకోవడం, అక్కడ మన చింత అన్ని యాపిల్స్ చెట్లే ఉంటాయి. మన పైన మంచుకొండలు అక్కడ ఉండవు. మనకి గంగోత్రి వరకు యాపిల్ చెట్లు ఉంటాయి. ఆ తర్వాత యాపిల్ చెట్లు ఉండవు.
మనం ఏదైనా స్టోర్ చేసుకొని మేము ఎలా చేశానంటే అక్కడ నేను మాత్రం కొన్ని రోజులు ఎండిపోయిన రొట్టెలను ట్రావెల్ చేశాను నేను. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం వారు ఆహారం తినేటట్టుగా నాకేం కనిపించలేదు. వాళ్ళు మనం పెడితే తింటారుగా, లేకపోతే తపస్సులో ఉంటారు, వాళ్ళు తిన్నట్టుగా నేను ఎప్పుడు గమనించలేదు. ఎప్పుడు తినకపోయినా ఉంటారు, తినగలిగితే తింటారు. ఇది ఎలా సాధ్యమైందని ఒక కథ చెప్తా. మనం దరాస్ అంటే ఉత్తర కాశీ వెళ్ళేటప్పుడు దరాస్ అని ఒక ప్లేస్ వస్తుంది హిమాలయస్లో. అక్కడ గంగాదాస్ త్యాగి అని ఒక మహాసిద్ధ పురుషుడు ఉండేవారు. ఆయన పేరు గంగాదాస్ త్యాగి. వారు రోజు రాత్రి 11 గంటలకు పర్వత లోయల్లో నుంచి బయటకు వస్తారు ఆ ఆశ్రమానికి. తర్వాత తెల్లవారుజామున 6-7 గంటలకు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా మరుసటి రోజు రాత్రి మళ్ళీ 11 గంటలకు వస్తారు కుటీరంకి. ఎప్పుడు వారు తపస్సులో ఉంటారు. అంతసేపు ఉన్నాను నేను చూశాను, కానీ వారు భోజనం కానీ ఆహారం కానీ తిననట్టు నేను చూడలేదు. ఒకసారి మాత్రం వారు గంజాయి తాగారు, అంటే ఇలా చిలుం పీల్చారు. నాకు కూడా ఇచ్చారు. నాకు అవి అలవాట్లేదు. ఓ నమస్కారం చేసుకుని పక్కన వాళ్ళకి ఇచ్చా. మహారాజ్ వచ్చినాయి అంటే మేము బాధపడాల్సిన పని లేదు, తీసుకోవాల్సిన పని లేదులే అన్నారు. మరి ఎలా సాధ్యమవుద్ది? ఎముకల గూడులాగా పూర్తి చైతన్యావస్థలో ఒక భోజపత్రాన్ని మాత్రమే కౌపీనంగా ధరించిన గంగాదాస్ త్యాగి వీరిని నేను చూశాను. ఎప్పుడు అన్నం తిన్నట్టు నేను గమనించలేదు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఆయనకి? వారికి ఒక 170 పైన ఉంటాయని అన్నారు. అక్కడి వారు 100 పైనే ఉంటాయని వారు అన్నారు. కానీ మనకు క్లారిటీగా తెలియదు. వాళ్ళు చెప్తున్నారు అక్కడ వాళ్ళు, మా తాతల నుంచి ఈయన ఇలాగే ఉన్నారు, ఎప్పుడు చూసినా ఒకే రకంగా ఉంటారు. ఇది సాధ్యము అనేది మాత్రం నేను నిరూపించాలని నా తపన. కానీ ఇప్పుడు అక్కడ మంచు కొండలు, అసలు చలిలో ఎప్పుడు చూసినా కానీ ఒంటి మీద బట్టలు లేకుండా ఉంటారు కదా గోరీలు కానీ. మీరు అన్నట్లుగా ఒక చిన్నది ఏదో కట్టుకొని, అది మీరు ఇనిషియల్గా మీరు అన్నారు నేను వెళ్ళిన కొత్తలో ఆ చలికి ఉండలేకపోయానని. ఎన్ని సంవత్సరాలు పట్టింది మీ బాడీకి అలవాటు అవ్వటానికి? ఆ చలిలో ఎంత మైనస్లో అయినా ఉండటానికి అలవాటు పడటం అంటే అంత ఈజీ కాదు ఒక శరీరం. దానికి ప్రాణాయామ ప్రక్రియలు ఉన్నాయి, కపాలభాతి ప్రక్రియలు ఉన్నాయి. అవన్నీ మేము నేర్చుకున్నా. చైనీస్ ఉంటారు కదా, చైనీస్ మాంక్స్ దగ్గర కొంతకాలం నేను శిక్షణ పొందా ఈ మంచు కొండల్లో ఉండడానికి. చైనాకి సంబంధించిన అంటే టిబెట్కి సంబంధించిన ఒక మాంక్స్ వాళ్ళు. ఓకే. వాళ్ళు ఆ ప్రక్రియలన్నీ నేను బాగా ప్రాక్టీస్ చేశాను. భస్త్రికం ఆ చేసిన తర్వాత నేను కూడా ఓన్లీ గోనె సంచి మాత్రమే కొట్టుకొని జీవించేవాడిని. అంటే ఏ స్వెటర్స్ కానీ, అసలు వర్షం పడుతూ ఉంటుంది, బీభత్సమైన వర్షం అయినా సరే హాయిగా అసలు చలి వణికిన అసలు వణికడ ఏమైనా కానీ అలా తపస్సు కొండడమే. అంటే దేహం దానికి అలవాటు పడుతుంది. ఏ వస్తువైనా మనం ఒక 20 రోజులు ప్రాక్టీస్ చేస్తే దానికి కొంచెంగా దేహం దానికే అలవాటు పడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.